విజయవాడ ఉత్కంఠ పోరుకు తెరలేచింది. కేశినేని నాని మధ్య, కేశినేని బ్రదర్స్ మధ్య పోరు జరుగుతుంది. విమర్శించుకుంటున్నారు. నువ్వు భూ కబ్జాదారుడు అంటే నువ్వు కబ్జాదారుడు అని ఇద్దరి మధ్య విమర్శించుకున్న పరిస్థితి. ఏది మామూలుగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించుకుంటున్నారు ఇద్దరు. ఏంటి పరిస్థితి? నిజమేంత? వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఏముందో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ 2 సార్లు కేశినేని నాని గారు 2 సార్లు వరుసగా గెలిచారంటే ప్రజలు అన్నదండలు ఉండబట్టే గెలిచాడు, ప్రజలకు మంచి చేయబట్టే గెలిచాడు. కింద మైలవరం కానీ, విసన్నపేట కానీ, నూజివీడు కానీ అవి మొత్తం మంచి శరీష్మం ఉంది కాబట్టి ఆయన గెలిచాడు. ఆయన సొంత క్యాటర్ ఉంది కాబట్టి గెలిచాడు. అన్నదమ్ముల మధ్య వారు ఎలా జరిగిందో, అసలు వాళ్ళిద్దరూ ఎందుకు ఇడిపోయారో మనం అంత లోతుగా ఆలోచించాలి. అంటే పార్టీలు ఒకే పార్టీలో నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇరు పార్టీలుగా మారిపోయారు. వైసీపీకి లాస్ట్ మినిట్లో వైసీపీకి నాని వచ్చారు. అంటే ఎంపీ గారికి బాబు ఈసారి ఎలక్షన్కి నువ్వు గట్టిగా డబ్బు పెడితేనే నీకు ఎంపీ సీట్ అన్నారు. ఆయన అంత డబ్బు పెట్టే స్థామత నా దగ్గర లేదండి అనేసరికి సరే అయితే నువ్వు తప్పుకో, మీ తమ్ముడికి సీట్ ఇస్తాము. చిన్ని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయండి, ఫుల్గా ఉన్నాయి. ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి సీట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, లేకపోతే అంత తొందరగా ఇవ్వడుగా. కానీ చాలామంది అంటున్నారు కనిపించకపోయాడు, లేదు అసలు నా చిన్ని ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు అని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏదో ఒక విధమైన విమర్శ అయితే వస్తుంది. చిన్ని కనపడకపోవడం అంటే నాకు అర్థం కాల. ప్రచారంలో లేడు. ప్రచారం లేకుండా ఎక్కడికి వెళ్ళాడండి? ప్రచారం తిరుగుతున్నాడు కానీ కింద సెంటర్లో విసన్నపేట. ఎక్కడ చూశారు మీరు లాస్ట్ మినిట్? విసన్నపేట, మైలవరం, తిరువూరు కన్సెన్సీ రోజుల్లో ఎక్కడ కనపడలేదు. ఈ 5-6 రోజుల్లో అంటే నేను చూడలేదండి. ఎందుకంటే నేను మా ప్రచారంలో తిరుగుతా, కొద్ది అటు ఇటు తిరుగుతా, నేను చూడలేదు. రాత్రి అయితే ఇక్కడ ఈ టీడీపీ ప్రచారం జరిగిందండి పశ్చిమ నియోజకవర్గంలో. దాంట్లో కూడా సుజనాథ్ తప్ప అతను కనిపించలే, మాకు కూడా కనిపించలే. ఎందుకంటారు? అంటే ఈ టైంలో పీక్ టైంలో ఆయన కనిపించుకోవడం కారణం ఏంటి? అసలు దానికన్నా వెనకున్న వ్యూహాలు ఏంటి? ఆయనకి చంద్రబాబుకి లావాదేవీలు తెలియమో దానివల్ల వెనక్కి వెళ్ళి ఉంటారు, మనకు తెలియదుగా, అంతే.